ప్రభు శిష్యుల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలో ఈసారి ఇస్కరియోతు యోధాను గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలని నా మనసుకు అనిపించింది. అవి మీతో పంచుకుంటున్నాను. ఓసారి ఒక వ్యక్తి నన్ను అడిగాడు. ఓ మంచి సేవకుడు ఆయన, కానీ ఆ సేవకుని దగ్గర నష్టపరిచేటువంటి వ్యక్తి ఉండేవాడు. నమ్మకస్తుడు కాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని నన్ను అడిగారు. అడిగినప్పుడు నిజమే, ఆశ్చర్యం కదా. దేవుని సేవకునికి మనం చాలా గొప్ప విలువ ఇస్తాం, ఆయనకి వివేచన ఉందనుకుంటాం, ఆయన జ్ఞానం కలిగిన వాడు అనుకుంటాం. వాస్తవం, కొంతమందికి అవన్నీ ఉంటాయి. అప్పుడు నా మనసుకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, ఎలీషా వద్ద గెహాజీ ఎలా ఉన్నాడని కాదా, దావీదు వద్ద యోవాబు ఎలా ఉన్నాడని కాదా, గెహాజీ తన స్వార్థాన్ని, యోవాబు కూడా తన స్థానాన్ని, తన స్వార్థాన్ని చూసుకునేవాడే. అప్పుడు ప్రభు దగ్గర మరి యోధా ఎందుకున్నాడు? సేవలో ఇవన్నీ సర్వసాధారణం. వీటిని ఆ వ్యక్తిని అంచనా వేయడానికి వాడకండి. ఒక వ్యక్తి దగ్గర, ఒక సేవకుని వద్ద, ఓ భక్తిపరుని వద్ద ఉన్నవాళ్ళు అతని గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అని అంటే అదంతే. ఎవరిని వాడుకుంటే ప్రజలు నమ్ముతారు? ఎవరి ద్వారా అతని యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు? ఓ చిన్న విషయానికి ఎన్ని కలిపి పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. అతన్ని బజార్లో పెట్టడానికి, అతన్ని అమ్మేయడానికి, అతనికి తలకు ముళ్ళ కిరీటం పెట్టడానికి, అతన్ని గాయపరచడానికి ఎవరిని వాడుకుంటాడు అపవాది? వీళ్ళని. ఇది భక్తిలో భాగమే, వేరేం కాదు. యోధాను బట్టి ప్రభువుని అంచనా వేస్తామా? యోవాబును బట్టి దావీదుని అంచనా వేస్తామా? గెహాజీని బట్టి ఎలీషాని అంచనా వేస్తామా? వేయలేం కదా. ఎవరి భక్తి జీవితం వారిది. ఎవరి తప్పు తిరిగి వారికే ప్రతిఫలాన్ని ఇస్తుంది, అందులో అనుమానం ఏం లేదు. ఒక మాట నాకు ఇందాక చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథంలో ఆ వచనం కన్నీరు తెప్పించింది. మళ్ళీ చదివి మీకు వినిపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఇక్కడికి వెళ్ళడానికి ముందు 75వ కీర్తన దగ్గరికి రండి. 75వ కీర్తనలో యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసం పొంగుచున్నది, అది సంభారంతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు, భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలను అన్నాడు. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును అన్నాడు. ఓ కీర్తనకారుడు ఆసాపు భక్తిహీనులను చూశాడు. ఎవరు భక్తిహీనులు? ఎవరి లోకస్తులు? అబ్రహాం సంతానం కాదా? దేవాలయానికి వచ్చేవారు కారా? బలు అర్పిస్తున్న వాళ్ళు కారా? మేము యూదా జనాంగమేం చెప్పుకుంటున్న వాళ్ళు కారా? వాళ్ళని గురించి రాస్తున్నమాట, అన్యుల గురించి రాస్తున్నమాట కాదు ఇది. 73వ కీర్తనలో అంటాడు, వాళ్ళకి మరణంలో యాతన లేవని. అంటే
ఇతర దేశస్తుల గురించి రాస్తున్నాడు అనుకుందామా? కాదు కాదు కాదు. భక్తిహీనత అనేది సహవాసాల లోపలే ఉంది. భక్తిహీనుడు అంటే కేవలం మారు మనసు పొందనివాడు అనే ఒక ఆలోచనకు వెళ్ళిపోకండి, ప్రమాదం ఉంది. ఒకరోజు వరకు మనం ఎదురు చూడాలి, అంతేగాని దానికి మనం క్రొత్త భాషను చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రభు దగ్గర శిష్యుల్లో ఉన్నాడు, యూదా ఉన్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో ప్రభు శిష్యుల పేర్లు రాసి ఉన్నాయి. అలా రాసి ఉన్న ఆ క్రమంలో 10వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని రాసింది. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని రాసింది. అదే లూకా సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనంలో ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని రాసింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, ఈ మాటలు చెప్పడానికి నీ దాసునికి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వండి, బలపరచండి, నెమ్మదిని అనుగ్రహించండి, కార్యం చేయండి. మీ కృపకు వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అతడు ద్రోహి, అప్పగించినవాడు. అది శిష్యుల జాబితాలో అతనికి ఉన్నటువంటి ప్రత్యేకమైన క్యాడర్. 12 మందిలో ఉన్నవాడే. మనతోనే ఉంటారు, మనల్ని వెంబడిస్తున్నట్టుంటారు. ప్రభు శిష్యులం అనే పేరు వాడికి కావాలి. ప్రభువుకు చెందిన వాళ్ళుగా ప్రజల ముందు కనపడాలి. ఆయన నుండి లాభాన్ని పొందాలి. ఆయన పేరు ప్రఖ్యాతుల నుండి కానీ, ఆయన చేసే కార్యాల నుండి కానీ, వీటన్నిటి నుండి వచ్చేటువంటి డబ్బులో కొంత దొంగతనం చేస్తూ ఉండాలి, దొంగిలిస్తూ ఉండాలి. అందుకనే అతడు దొంగ అయ్యుండి అంటాడు. యూదాలో ఉన్నటువంటి లక్షణాలు ద్రోహి, దొంగ, అప్పగించినవాడు అనే పదాలు ఉన్నాయి. ఈ మాటలు తర్వాత చూద్దాం. అసలు ఇతను ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా. శిష్యులు 12 మందిలో 11 మంది గలిలయకు చెందినవాళ్ళు. ఒకే ఒక వ్యక్తి యూదా ప్రాంతానికి చెందినవాడు, అతడు ఈ యూదా. మీరు ఒకసారి యెహోషువ గ్రంథం దగ్గరికి రండి నాతో పాటు. యెహోషువ గ్రంథం దగ్గరికి వస్తే 15వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది. మనం చెప్పుకున్న మాటకు అది ఎంతైనా ఊతం ఇస్తుంది. 15వ అధ్యాయం 20 నుండి 32 వచనాలు ఉన్నాయి. కొంచెం ఓపికతో వినండి. యూదా వంశస్థుల గోత్రములకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రముల యొక్క పట్టణములేవనగా కబ్సేయేలు, ఏదేరు, యాగూరు, కీనాదిమోన, ఆదాదా, కేదోషు, హాసోరు, ఇత్రాను, దీఫు, జీఫు, తెలేము, బేయాలోతు, క్రొత్త హాసోరు, కెరియోతు. కెరియోతు కెరియోతు అనే మాట, అతడు కిరియోతు ప్రాంతం వాడు. ఇస్కరియోతు కిరియోతు వాడైన యూదా. ఈ మాట అతడు ఏ ప్రాంతానికి చెందినవాడో, ఏ గోత్రానికి చెందినవాడో చెప్తుంది. యూదా గోత్రానికి చెందినవాడు అంటే ప్రభు ఏ గోత్రంలో జన్మించాడో ఆ గోత్రంలోనే ఇతను కూడా ఉన్నాడు.
ఆలోచించండి ఒకసారి. క్రీస్తు ప్రభువునకు అంటే భౌతికంగా ఆలోచిస్తే మరియకు, యోసేపునకు దూరంగానో దగ్గరగానో రక్త సంబంధం కలిగిన వాడితను. ఇప్పుడు ఇంటి పేరట వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మా వాళ్ళే అంటాం కదా, అంతే ఇది కూడా. సహజంగా సేవలో వచ్చే నెపం ఏమిటంటే, మీ బంధువులు కనుక, మీ వాళ్ళు కాబట్టి, మీకు చెందినవారు కాబట్టి అనే పదాలు వాడతారు. ఇప్పుడు 11 మంది బయట వాళ్ళు, ఒక్కడే దగ్గరవాడు. విచిత్రం, ఆ ఒక్కడిని అపవాది తన సాధనంగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఊహించండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. ఈ దినాన్న యోధ అంటే భలే కోపం వచ్చేది చిన్నప్పుడు నాకు. ఈ రోజున పిల్లలకు కూడా కోపం వస్తుంది. అమ్మ ఎప్పుడైనా కథ చెప్పేటప్పుడు చిన్నప్పుడు ఏవేవో కథలు చెప్పేది, కానీ ఎప్పుడైనా ఒకసారి ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడున్నాడు, వాడి పేరు ఇస్కరియోతు యోధ, వాడు ప్రభువుని అమ్మేసుకున్నాడు అంటే భలే కోపం వచ్చేసేది. బాల్యంలో భలే కోపం వచ్చేసేది. యోధ కనపడితేనా అనిపించేది. కానీ వయసు వచ్చాక అర్థమైంది, ఆ యోధ మనలో కూడా ఉన్నాడు. ఇవాళ క్రైస్తవ్యానికి పట్టిన దుర్గతి ఏమిటి అంటే, ప్రభు నామాన్ని, ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క ఘనతను డబ్బుకు అమ్మేసుకోవడం. నిత్య జీవం ఇచ్చేవాడిని, మనల్ని ప్రేమించిన వాడిని, మన కోసం తన ప్రాణం పెడుతున్నవాడిని మనలో తనకు పాలు పంపులు ఇవ్వాలని ఆశించిన వాడిని ఒక్క మాటలో చెప్పిన, మనల్ని ప్రేమించిన వాడిని అమ్మేసుకోవడం. మనల్ని ఏర్పరచుకోవాలి అనుకున్న వాడిని నిరాకరించి, తిరస్కరించి. అవును, ఏం తక్కువైంది? ఏమి తక్కువైందని ఈ పని చేశాడు? జ్ఞాపకం చేసుకోండి. వివిధ భావాలు కలిగిన వాళ్ళు వచ్చి ప్రభు దగ్గర చేరారు. విప్లవ భావాలు కలిగిన వారు వచ్చి చేరారు. లేఖనాల యొక్క ప్రవచనాలను ఆయన నెరవేరుస్తాడని నమ్మి వచ్చి చేరారు. తమకు భౌతికమైన రాజ్యాన్ని ఇస్తాడు అని నమ్మి వచ్చి చేరారు. ఇవన్నీ రకరకాల నిజాలివి. ఇలా వచ్చి చేరడం ఆయన ఏర్పరచుకున్నాడు. వచ్చి చేరిన వారు కూడా ఉన్నారు. వారిని 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారిలో ఉన్నాడు ఇతను. ఇతనికి ప్రభు ఏం తక్కువ చేశాడు? డబ్బు అతని చేతికిచ్చాడు. అదా తక్కువ చేయడం?
చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. దయచేసి యోహాను సువార్త వద్దకు రండి. పన్నెండవ అధ్యాయంలో 6వ వచనంలో, తన దగ్గర డబ్బు సంచి ఉండినందున దేవుడు అతని చేతికి ధనం యొక్క బాధ్యతను అప్పగించాడు. నమ్మకపోతే అప్పగించరాయన. నమ్మి నీకు అప్పగించినప్పుడు నువ్వు ఎంత నమ్మితే నాకు అప్పగించాడు అని ఆలోచించాలి. కానీ ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇంకెంత రావాలో అనే ఆలోచనకు పోతే అపవాదికి చేతికి దొరుకుతా. నమ్మి నీకు ధనం చేతికి ఇస్తున్నప్పుడు నీవు నన్ను నమ్మడానికి నేను ఏ పాటివాడిని అని అనుకోవాలి. కానీ నేను గొప్పవాడిని కాబట్టి నా చేతికి ఇచ్చారు అనే ఆలోచనలోనికి ఎప్పుడు అపవాదిని నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. శరీరానికి నువ్వు చోటిస్తే తప్పనిసరిగా జరిగేది ఇదే. యూదా ప్రభు ప్రాంతం వాడు, ప్రభు గోత్రం వాడు, ప్రభు శిష్యులలో ఒకడు, ప్రభు చేత ఏర్పరచబడినవాడు. ప్రభు అతని చేతికి డబ్బు సంచి ఇచ్చాడు. అంటే 12 మందిలో యోధాకు ట్రెజరర్ అని పేరు పెట్టొచ్చా? పెట్టచ్చు. ఒక తమ్ముడు నాతో ఇలా అన్నాడు, అన్నయ్య, మా కమిటీలో నన్ను ట్రెజరర్గా ఉండమన్నారు. నేను వాళ్ళతో ఒక మాట చెప్పాను, ఇంకేదైనా ఇవ్వండి కానీ ఆ పోర్ట్ఫోలియో మాత్రం నాకు వద్దన్నాను. ఎందుకని అంటే, వద్దన్నా అది మొయ్యలేనంత బరువు అన్న. వద్దన్నా దాన్ని ఎంత జాగ్రత్తగా చేయగలిగిన వ్యక్తులు చేయాలి. దానివల్ల మనం మోసపోయే ప్రమాదం ఉంది, అది మనల్ని మోసం చేసే ప్రమాదం ఉంది, మనమే మోసంలో పడే ప్రమాదం ఉంది. చాలామందికి ధనం అంటే భయం. వాస్తవం, సిరి ప్రమాదకరమైంది. మరి దేవుడు ఎంతగా నమ్మాడు? అంత నమ్మినటువంటి యోధాగా ఇతను. విచిత్రం, ఈ పేరుకు అర్థం ఏమిటి? ఒకసారి చూడండి, మీరు ఆదికాండం దగ్గరికి రండి. ఈ మాట చెప్పి నేటి ఈ వాక్య అధ్యయనాన్ని ముగించుకుందాం. ఆదికాండంలో 29వ అధ్యాయంలో 35వ వచనంలో, ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోదా అని పేరు పెట్టాను. లేయా తనకు పుట్టినటువంటి బిడ్డకు 4వ బిడ్డ అనుకుంటాను, అతనికి యోదా అని పేరు పెట్టింది. స్తుతి అని అర్థం. పేరు స్తుతి, ప్రాంతం స్తుతి, గోత్రం స్తుతి. కానీ స్తుతి యొక్క పరిమళ ధూపం కాకుండా దానికి విరోధమైన సాక్ష్యం, అప్పగించిన వాడని, ద్రోహి అని, దొంగ అనే పేర్లుకి అతను తగినవాడిగా మారిపోవడానికి గల కారణం అపవాదికి అతడు చోటివ్వడం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం, మిగిలింది వచ్చే వారం చూద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
వ్యక్తిగతంగా నేను ఈ విషయంలో నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. మరణం వరకు మమ్మల్ని నమ్మకంగా కాపాడుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటల లైవ్లో కలుసుకుందాం. 9:30 కాదు, 8:30కే కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.